మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఇంట్లో బరువు తగ్గాలి అనుకున్నా, హెల్దీగా ఉండాలి అనుకున్నా పుల్కాలు లేదా చపాతీలు చేసుకొని తింటూ ఉంటాం కదా. మరి B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు, షుగర్ ఉన్నప్పుడు, మనకి బలహీనంగా అనిపించినప్పుడు వీటన్నిటికీ ఈ పుల్కా లేదా చపాతీలోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చక్కగా ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా మనకి ఫుడ్ ద్వారానే ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ అందేలా చేసుకోవచ్చు. మరి అవేంటి, ఏం ఇంటేక్ చేసుకుంటే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో మీరు చెప్పినట్టుగా ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో చపాతీలో, మాకు షుగర్ తగ్గిపోవాలి, B12 డెఫిషియన్సీ తగ్గిపోవాలి, ఎముకలు పుష్టిగా ఉండాలి. సో అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొచ్చేది ఏవైనా ఉందా మన వంటింట్లో తయారు చేసుకోగలిగేది? సో డబుల్ బెనిఫిట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలంటారు మనం తీసుకునేటువంటి వాటిలో. డబుల్ ధమాకా లాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిదమ్మా, కాన్సెప్ట్ మంచిది. నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది. చాలా మంది మరి అన్నాన్ని కూడా తగ్గించారు, కొంతమంది అన్నాన్ని కూడా మానేయడం కూడా జరిగిందమ్మా. అంతా పుల్కాలు, చపాతీలు, రోటీలు ఈ ట్రెండ్ మొదలైపోయింది. సో నిజంగా చెప్పాలంటే ఒకందుకు మంచిదమ్మా ఈ కాన్సెప్ట్. ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్కి సంబంధించి కానీ, వెయిట్కి సంబంధించి కానీ, తర్వాత ఈ బీపీకి సంబంధించి కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది కానీ అనేక వాటికి ఇదైతే మంచిదమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడము. రెండోది ఏంటంటే ఈ యొక్క రక్తనాళాల సమస్యలు అలాంటివి కూడా మిగతా వాటితో అన్నం ఎక్కువ తినడం వల్ల కలిగేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క పుల్కాలు ఇలాంటి వాడుకోవడం వల్ల తగ్గుతాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే ఉన్నాయి. ఆరోగ్య అవగాహన పెరిగింది కాబట్టి, సో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండేందుకు, తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు అన్ని దానిలకు మంచిదమ్మా ఇది. సో మంచి కొలెస్ట్రాల్, HDL అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఇవన్నీ కూడా మనం రైస్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పేసి పరిశోధన కూడా చెప్తున్నాయమ్మా. సో ఇదంతా నాణ్యానికి ఒక కోణం అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి, మరి మీరు అడిగినట్లు డబుల్ ధమాకా, డబుల్ రిజల్ట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ కావాలమ్మా. సో పుల్కాలు మంచిది. పుల్కాలకు నేను కొన్ని తోడు చెప్తానమ్మా. అవి తోడు చేసి వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. ఎలాగంటే ఈ రోజుల్లో B12 లోపం చాలా కామన్ అయిపోయింది, వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీనికోసం అని చెప్పేసి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, తీసుకుంటుంటారు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అమ్మా. మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. జస్ట్ ఒక 1 month 2 months వాడేసరికి దాని ఇంపాక్ట్ బాగా తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పుల్కాలు కానీ 2 చపాతీలు కానీ చేసుకునే తినేట్లయితే ఆ 2 పుల్కాల పిండిలో కానీ 2 చపాతీల పిండిలో కానీ మామిడి జీడి పొడి అమ్మా. మామిడి జీడి పొడి. ఇప్పుడు మామిడికాయల సీజన్ అమ్మా, మామిడి పండు దొరుకుతున్నాయి. సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తాం జనరల్ గా. సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా B12 పెరుగుతుందని చెప్పి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో. సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్లో మామిడి జీడి పొడి దొరుకుతుందమ్మా. సో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్దీ వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారమ్మా. సో మనకు మనసు ఉంటే మార్గం ఉంది. సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చమ్మా. సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక 1 or 2 spoons అందులో కలుపుకొని పుల్కాలుగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటే B12 లోపం తగ్గిపోతుంది, నీరసము, నిస్త్రణ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి. సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి ఈ పుల్కాలు, చపాతీలు ఇలాంటివి కలుపుకుంటే సరిపోతుందమ్మా. దీనివల్ల ఏంటంటే మామిడి జీడి పొడి సపరేట్గా తీసుకోవాలంటే కొంచెం తీసుకోవడం కొంచెం ఇబ్బంది కొంతమందికి అమ్మా. కొంచెం టేస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది కూడా ఈ పుల్కాలు కలపడం వల్ల ఉండదు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. అట్లే షుగర్ అమ్మా. ఈ రోజు షుగర్ వాళ్ళకు కూడా అమ్మా ఒక్కోసారి ఎన్ని మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాదు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది కొద్ది మందులతోనే కంట్రోల్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుందామని చెప్పేసి భయపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ పుల్కాలు, చపాతీలు, రోటీలు ఇలాంటివి తింటుంటారమ్మా. గోధుమ పిండి చపాతీలు కానీ, మల్టీగ్రెయిన్ పిండి చపాతీలు కానీ, తర్వాత మల్టీ మిల్లెట్స్ చపాతీలు కానీ, రోటీ కానీ ఏదో ఒక పద్ధతిలో ఇవే వాడుతుంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాడేటువంటి 2
పుల్కాల పిండిలో ఆరు చపాతీలు కానీ ఏవైనా సరే 2 వాడారంటే అందులో ఒక 2 టీ స్పూన్లు ఈ పనస కాయల పొడి దొరుకుతుందమ్మా. పనసకాయల పొడి చాలా టేస్ట్గా ఉంటుందమ్మా, మీరు ఆశ్చర్యపోతారు. అంటే అవి పండక ముందే వాటిని పొడి చేసి అమ్ముతారమ్మా, ఎండబెట్టేసి ఓకే లోపల పనస తొనలు పొడి చేసి అమ్ముతారమ్మా. సో 2 టీ స్పూన్లు తీసుకొని ఒక టీ స్పూను మెంతులను వేయించేసినటువంటి పౌడరు. మీకు మెంతులు అంటే చేదు ఉంటాయి, సపరేట్ తీసుకోవాలన్నా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇందులో కలపడం వల్ల టేస్ట్ ఉంటుంది, రుచికరంగా బాగుంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. సో మీరు అడిగినట్లే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ ఎక్కువగా కాకుండా ఉంటుంది, అదేవిధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. అసలు చెప్పుకోవాలంటే మా పనసలో 30 to 35% ఫైబర్ ఉంటుందమ్మా. సో ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది. మెంతుల గురించి చెప్పాల్సిన అక్కర్లేదమ్మా, చాలా మందికి తెలుసు కాబట్టి మెంతులు అనేసరికి షుగర్ గుర్తొస్తుంది, షుగర్కి ఇది ఔషధం అని చెప్పేసి గుర్తొస్తుంది కాబట్టి సరే మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు. సో ఈ పద్ధతిలో షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి పుల్కాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ రోజుల్లో మలబద్ధక సమస్యమ్మా. సో ఎంత ప్రయత్నం చేసినా మోషన్ అవ్వదు. సో ఆధునికంగా కృత్రిమ ఔషధాలు వాడడం డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడొద్దని చెప్తారు. కొంతమంది మందులు అలవాటు చేసుకోవడం ఎందుకు వచ్చింది, మరి ఇదే అలవాటు పడిపోతే ఇబ్బంది పడతాం కదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది కూడా అట్లే బాధపడుతుంటారు. కానీ ఏదైనా మెడిసిన్ వాడుకోవాలంటే కూడా కొంచెం ధైర్యం చేయరమ్మా. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పుల్కాల్లో ఈసబ్గోల్ హస్క్ అని దొరుకుతుందమ్మా. విషపు గోళ్ళ పొట్టు అంటారమ్మా, విషం కాదు, అది పేరు ఎట్లా వచ్చిందమ్మా, ఈసబ్గోల్. సో ఈసబ్గోల్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. చాలా ఫైబర్ ఉంటుందమ్మా అందులో. ఈసబ్గోల్ పొట్టు అని ఇస్తారు, ఈసబ్గోల్ పౌడర్ అని ఇస్తారు, అది ఒక 3 టీ స్పూన్లు. అదేవిధంగా చియా సీడ్స్ ఇవన్నీ కామన్ ఈ రోజుల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. ఆ చియా సీడ్స్ 1-2 స్పూన్లు ఒక 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్ను ఆ పిండిలో కలిపేసేయాలి. ఈసబ్గోల్ పౌడర్ని ఒక 2-3 స్పూన్లు అందులో కలిపేసేయాలి, నీళ్లు కలిపేసేసి పుల్కాలు కొద్దిసేపు నానబెట్టేసి ఆ విధంగా దాని పుల్కాలు చపాతీలు రోటీలు తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా, ఏ మందులు అవసరం లేదు. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. చియా సీడ్స్ ని డైరెక్ట్ వేసేయాలా లేదా మిక్సీకి పట్టి వేసుకో? అక్కర్లేదమ్మా, నీళ్ళను నానబెట్టేసేసరికి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి శక్తి వస్తుంది కాబట్టి సో 15 మినిట్స్ నానబెడితే చాలమ్మా. ఎక్కువసేపు నానబెట్టిన బంకలాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్ నీళ్ళలో నానబెట్టేసేసి ఫిల్టర్ చేసేసి నీళ్ళు కింద పారబోసేసి ఇవే వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే అవే నీళ్లు పుల్కా పిండికి నీళ్లు కావాలి కదమ్మా, అవే నీళ్ళు ఇందులో కలుపుకొని చేసుకున్నా సరిపోతుంది, ఎలాగైనా సరిపోతుంది. సో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఇదొకటి. తర్వాత రెండోది ఏమిటంటే కొంతమందికి ఆకలి కాదు. సో కుటుంబ సభ్యులందరూ తిను అంటుంటారు, మా పిల్లల్ని అంటుంటారు, మరి భర్తలను అంటుంటారు, సరే ఇంటి కుటుంబ సభ్యులు అంటుంటారు. ఆడవాళ్ళు అయితే ఎంతైనా వీళ్ళకి ఆకలి అయితే కదమ్మా, వాళ్ళకి ఆకలి కదా పాపం. సో సభ్యులు కుటుంబంలో అందరూ బాగుంటే నేను బాగుంటాను అనేటువంటి భారీ మనసుతో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. తినడానికి అవకాశం ఉంటాయి కదమ్మా, శరీరం కడుపు సహకరిస్తే తింటాడు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మా సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా. ఈ పుల్కా పిండిలో 2 టీ స్పూన్లు వాము అజవాయిన్ అమ్మా, 2 టీ స్పూన్లు అజవాయిన్ వేసేసి వీలైతే పించ్ ఆఫ్ శొంఠి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదమ్మా. 2 టీ స్పూన్లు అజవాయిన్, ఒక పించ్ ఆఫ్ శొంఠి పొడి కలిపేసి పుల్కాలు తయారు చేసుకుని తింటే అసలుకు ఇంట్లో వాళ్ళు వద్దు ఎందుకు ఇంత తింటున్నాం అని వినరమ్మా. కావాలనేటువంటి కాన్సెప్ట్ మొదలవుతుంది. వాళ్ళు బాగా సంతోషపడతారు, వాడు వంట తయారు చేసినందుకు సభ్యులను తినాలనే కదమ్మా. సో వాళ్ళకు మంచిది, కుటుంబ సభ్యులకు మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. విపరీతమైన ఆకలి అవుతుందమ్మా, జీర్ణం ఎట్లయితుందో అంత శక్తి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాములో ఒక్క వాము గింజ 1000 అన్నం మెతుకుని జీర్ణం చేస్తుంది అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో మరి ఇంకా జీర్ణం కాకేముందమ్మా ఇటువంటి ఆహారం. ఇట్లా రకరకాలు విన్నాయమ్మా. మరి సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మరి ఇలాంటి పుల్కాలు మిగతా జబ్బులు కూడా ఎట్లా వాడుకోవడం వల్ల ఆ జబ్బును కూడా మంచి బాగా కంట్రోల్ ఉంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కూడా చెప్తానమ్మా నేను. ఓకే సార్, అన్నిట్లో కల్లా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం తాటి బెల్లం అనేది మంచిది అంటుంటారు కదా. నార్మల్గా మనం బయట వెళ్తున్నప్పుడు కూడా రోడ్ సైడ్స్ పెడుతూ ఉంటారు, కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, కాఫీ కలర్ ఇలా నా డ్రెస్ కలర్లో అలా కనిపిస్తూ ఉంటుంది.
బట్ అది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇది ఒరిజినల్ కాదని చెప్తూ ఉంటారు ఇంట్లో అమ్మమ్మలు కానీ లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు. అసలు ఒరిజినల్ బెల్లం అంటే ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా అమ్మా తాటి బెల్లం వేరు, చెరుకు నుంచి తయారు చేసేటువంటి బెల్లం వేరమ్మా. ఓహో, తాటి బెల్లం చెరుకు నుంచి చేయరా? కాదమ్మా, తాటి చెట్ల నుంచి తయారు చేస్తారమ్మా అది. ఓ, ఒక జాగరి మనం ఏదైతే చెప్తున్నామో ఈ చెరుకు రసం అంటే షుగర్ కేన్ జాగరి, తర్వాత పామ్ జాగరి అని ఉంటాయమ్మా. సో పామ్ జాగరి అంటే తాటి బెల్లం. మనకు సర్వసాధారణంగా మనం దారిలో పోయేటప్పుడు కింద పెట్టుకొని అమ్ముతుంటారు అక్కడక్కడ ఉన్న ప్రాంతాల్లో. సో కొన్ని షాపులు కూడా దొరుకుతుంటుంది. అది తాటి బెల్లం వాళ్ళ మీద. ఎలా చేస్తారు సార్ తాటి బెల్లం అంటే? చెప్తానమ్మా. ఈ తాటి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారంటే అమ్మా, తాటి చెట్టుకి ఒక చిన్న కాటులాగా పెట్టేస్తారమ్మా. కాటులాగా పెట్టేసేసి కుండను కట్టేస్తారు. ఆ కుండను కట్టేసేసరికి అందులో ఉన్నటువంటి ఆ తాటి చెట్టు నుంచి ఒక స్రావం, నీటి లాంటి స్రావం అంతా ఆ లోపల డిపాజిట్ అయిపోతుంది. తాటి కల్లు అదేమ్మా. యాక్చువల్గా ఏమంటే దాన్ని నీరా అంటారమ్మా. నీరా దాని పేరు. సో ఇదేంటంటే నీరా ఒక కొన్ని గంటలు ఆగేసరికి పులిసిపోయేసరికి కల్లులాగా తయారైపోతుంది. సో నీరా పులిసినటువంటి నీరానే కళ్ళు అంటారమ్మా. తాటికల్లు తాటికల్లు అని చెప్తుంటారమ్మా. సో కాబట్టి ఏమంటే అట్లా పులవకుండా ఉండేదానికి ఏం చేస్తారంటే మా వీళ్ళు సున్నం ఉంది కదమ్మా, ఆ కుండను కట్టేటప్పుడే సున్నం తీసుకొని సున్నం నీటితో కుండ లోపలి భాగం అంతా బాగా పూసేసేసి ఆరబెట్టిన తర్వాత అలాంటిది ఆ కుండనే దానికి కడతారనమాట. సో కట్టేసి తాటి చెట్టు ఘాటు పెట్టేసేసి కొన్ని గంటలు అలా ఉంచేస్తే క్రమక్రమంగా అందులో ఉన్నటువంటి నీటి లాంటి పదార్థం అంతా అందులో డిపాజిట్ అవుతుందమ్మా. సో ఈ సున్నం ఉంది కాబట్టి కొన్ని గంటల పాటు కూడా పులవదన్నమాట, లేకపోతే చాలా త్వరగా పులిసిపోతుంది. పులిసిపోయేసరికి కళ్ళు అంటారమ్మా. అది మళ్ళీ ఏదో కొద్దో గొప్ప అయితే ఆరోగ్యానికి ఉపయోగపడు తప్ప ఆరోగ్యానికి కూడా మంచిది కదమ్మా. వైద్యులు కూడా అలాంటిది సూచించరు. సో నీరా అయితే మంచిదమ్మా. సో ఆ విధంగా సేకరించినటువంటి నీరాని వీళ్ళు ఏం చేస్తారంటే కిందికి దించేసేసి కొన్ని గంటల సేపు బాగా మరిగిచ్చేసేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7.5 లీటరు నీరా తీసుకుంటే 1 కేజీ తాటి బెల్లం తయారవుతుందమ్మా. సో ఆలోచన చేయండి అమ్మా ఎంత దానికి కష్టం ఉందో. సో 1 కేజీ తాటి బెల్లం మనం తీసుకున్నామంటే దాదాపు 7 లీటర్లు 8 లీటర్లు నీరా ఉడకబెడితే కానీ తయారు కదమ్మా. మరిగిచ్చేస్తే కానీ మనకు ఆ ప్రోడక్ట్ రాదనమాట. సో ఇది తయారు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే బాగా తయారు కావాలి, ఎక్కువ నిల్వ ఉండాలి, దీని యొక్క ఔషధ గుణాలు బాగుండాలి, శక్తివంతంగా పనిచేయాలన్నటువంటి కాన్సెప్ట్తో పూర్వకాలం నుంచి కూడా ఇందులో ఆముదపు గింజలు, కొబ్బరి నూనె ఇలాంటి న్యాచురల్ వే కలిపేసేసి మరిగిచ్చేస్తారమ్మా. అంటే త్వరగా మరుగుతుందని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి చెడు దోషం అంతా పోతుందని చెప్పేసి అట్లా వాడేదో అనుభవంతో ఆ పద్ధతిలో తయారు చేస్తారనమాట. సో ఆ విధంగా తయారైన తర్వాత మనకి తాటి బెల్లం అనేది తయారవుతుందమ్మా. ఆ తాటి బెల్లమే వాడు మనకు వీధిలో కానీ తర్వాత ఏదైనా షాపులో పెట్టినా అమ్మేది. బట్ అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంత తాటి బెల్లం రాదేమో కదా సార్. ఇప్పుడు అందరూ అంత ఓపిక్గా పేషెన్సీగా చేసే వాళ్ళు ఉండట్లేదు. మేబీ అందులో కూడా మేబీ కల్తీ ఉండొచ్చేమో, ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్ మిగతా వాటితో పోల్చుకుంటే మీరు అన్నట్లు ఏమంటే ఈ మిగతా బెల్లానికి ఎక్కువ ఉంటుంది కదమ్మా కల్తీ యొక్క ప్రభావము. సో ఈ రోజు వరకు కూడా ఏదో కొద్ది శాతం కొద్దో గొప్ప కల్తీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ ఎక్కువ శాతం వరకు మాత్రం అట్లా ప్రాబ్లం అయితే ఉండదమ్మా. జనరల్ ఉండదమ్మా. మామూలు బెల్లానికి అయితే మీరు అన్నట్లు ఏమంటే ఈ కల్తీ మయమైపోయినమ్మా. అందులో ఆ బెల్లం తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్గా అది మరిగించేటప్పుడే రకరకాల కెమికల్స్ కలిపేసేస్తారమ్మా బెల్లంలో. తాటి బెల్లం తయారీలో మాత్రం అలాంటి కెమికల్స్ ఏం కలపరనమాట. సో ఈ బెల్లం మామూలు బెల్లం అంటే షుగర్ కేన్ జ్యూస్లో మాత్రం చెరుకు రసంలో రకరకాల కెమికల్స్ కలిపేసి తయారు చేస్తారు కాబట్టి దానివల్ల ఇతర అనేక రకాలైనటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అందులో రెండోది ఏంటంటే బెల్లాన్ని షుగర్ కేన్ ఎక్కువసేపు మరగబెట్టాల్సి వస్తుంది. షుగర్ కేన్ జ్యూస్ని తాటి బెల్లం తయారీకి దాంతో పోల్చుకుంటే అంతసేపు మరగబెట్టాల్సిన అవసరం ఉండదమ్మా. అది కూడా అక్కడ మనం గమనించాలి. సో ఇప్పుడు తాటి బెల్లంలో కూడా మంచిది ఏది, ఒరిజినల్ ఏదనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి? ఇదేమంటమ్మా ఈ తాటి బెల్లము కొంచెం వీలైనంత వరకు బ్రౌన్ డార్క్ అమ్మా, బ్రౌన్ బ్లాక్ అంటే నలుపు బ్రౌన్ కలర్ కలిసినటువంటి రంగు ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలమ్మా. అంటే థిక్ బ్రౌన్ అని చెప్పుకోవచ్చు. థిక్ బ్రౌన్ ఉన్నటువంటి ఇది ఒకటి. తర్వాత అది కొంచెం స్మెల్ చూస్తేనే కొంచెం తాటి వాసన వచ్చే పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అట్లా మనం చూసుకోవాలి. తర్వాత కొంచెం నమిలి తిన్నప్పటికీ పరిశుద్ధంగా
ఒక పద్ధతి ప్రకారం తయారు చేసినటువంటి పద్ధతి అయితే మనకు ఆ పంట కింద ఏదో ఈ మట్టి రేణువులు కానీ లేకపోతే ఇసుక రేణువులు అట్లాంటివి లేకుండా బాగా తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. దాన్ని బట్టే చెప్పొచ్చు మనం ఇది మంచిదని చెప్పేసి. సో ఇది తాటి బెల్లం గురించి. ఇక మంచి బెల్లం తీసుకోవాలి, మామూలుగా చెరుకు నుంచి వచ్చే బెల్లం అంటే అది ఎలా చూస్ చేసుకోవాలి? ఓకేమ్మా, యాక్చువల్లీ ఇంతకుముందే చెప్పినట్టు ఈ చెరుకు బెల్లంలోనే కల్తీల ప్రాబ్లం ఎక్కువైపోయిందమ్మా. ఎందుకంటే చెరుకు బెల్లం వాడేవాళ్ళు ఎక్కువ, అవసరాలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే అవసరాలు పెరిగిపోయినాయో వ్యాపారస్తులు కూడా కొంచెం మనసు మారిపోయి కొంచెం కల్తీమయం చేసేటువంటి టెండెన్సీ ఉంటుందమ్మా జనరల్గా. సో ప్రతి ఇంట్లో మరి పంచదార మంచిది కాదని చెప్పేసి చాలా మందికి అవగాహన, ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది కాబట్టి పంచదార కంటే కూడా బెల్లం వాడకం పెరిగిపోయిందమ్మా. సో మరి బెల్లం అంటే జనరల్గా షుగర్ కేన్ జ్యూస్తో తయారు చేసినటువంటి బెల్లం, చెరుకు నుంచి తయారు చేసినటువంటి బెల్లాన్ని వాడుతున్నారు. ఈ బెల్లం తయారీలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు కృత్రిమ రసాయన ఔషధాలు విపరీతంగా కలుపుతున్నారు ఏమా. దీనివల్ల ఏమంటే రెండవది ఏంటంటే మనం చూసేటప్పుడు చాలా షైనీగా ఉండి అట్రాక్టివ్గా ఉండి పసుపు వర్ణం అంటే ఇంచుమించు గోల్డెన్ కలర్ ఉన్నటువంటి బెల్లం మంచిది అనుకుంటామా. దాంట్లో కెమికల్స్ ఎక్కువ కలిపింటారు, అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా హాని చేస్తుంది. తర్వాత అది శరీరంలో కలుగజేసేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం బెల్లం సెలెక్ట్ చేసుకోవాలంటే మన పరిధిలో మళ్ళీ అనాలిసిస్, ల్యాబ్ అనాలిసిస్లో కొన్ని ప్రక్రియల ద్వారా ఇది మంచి బెల్లమా లేకపోతే కల్తీ బెల్లమా అనేది చెప్పుకోవచ్చు. కానీ సామాన్య కుటుంబాల్లో సాధారణంగా నిత్య జీవితంలో మనం వాడేటువంటి బెల్లంలో ప్రతిసారి మనం పరీక్ష చేసుకోలేము కదమ్మా. బెల్లాన్ని పరీక్ష చేసి ఇది ఒరిజినల్లా కాదని చెప్పుకోవడం కష్టం. కాబట్టి మనం సూచాయప్రాయంగా మనకి ఎట్లా తెలుస్తుందంటే నేను చెప్పినటువంటి పద్ధతి ఏమంటే బెల్లము కలర్ కూడా ఎట్లుండాలంటే బ్రౌన్గా ఉండాలమ్మా, బ్రౌన్ కలర్ ఉండాలి. తర్వాత మంచి వాసన ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. తర్వాత ఆ బెల్లం కూడా పొడి ఉండకూడదమ్మా, పొడి ఉండకూడదమ్మా. కొంచెం తడి ఉన్నటువంటి బెల్లం అయితే మంచిది. సో ఈ బెల్లము మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా. సో ఈ యొక్క నాలెడ్జ్ని కొంచెం మనం ఉపయోగించి అలాంటి బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. కానీ ఏదో షైనింగ్ బాగుంది, ఈజీగా పొడి అయిపోతుంది, మంచి వాసన వస్తుంది, అట్లే ఏదో గోల్డెన్ కలర్ ఉంది, కలర్ బాగుంది, అట్రాక్టివ్గా ఉంది, మనం వంటకాల తయారీలో చేసేసరికి బ్రహ్మాండంగా ఫుడ్ కూడా తయారవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో మంచి బెల్లాన్ని చూస్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే సార్, మళ్ళీ షుగరు బెల్లం అన్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయంటే ఎవరెవరు వాడుకోవచ్చు, షుగర్ తినకూడదు, షుగర్ ఉన్న వాళ్ళు పంచదార తినకూడదు అంటూ ఉంటారు కదా, బెల్లం కూడా తినకూడదా, తాటి బెల్లం కూడా తినకూడదా, ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు? చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా ఈ వీడియో చూసేసరికి చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుందమ్మా. చెప్పారు ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు. తాటి బెల్లం అన్నారు కదా, మేము తినొచ్చేమో అనుకుంటారు షుగర్ పేషెంట్స్, మరి వాళ్ళు తినొచ్చా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. యాక్చువల్గా ఏంటంటే బెల్లాల్లో ఇప్పుడు పంచదార అయితే వదిలేసేయండి, పంచదార మంచిది కాదు, ఏమాత్రం ఆరోగ్యానికి ఉపయోగపడదు, క్యాలరీస్ తప్ప పోషకాలు ఉండవు. సో పంచదారని కాసేపు అలా పక్కన పెడితే బెల్లాన్ని గురించి మనం కాన్సన్ట్రేటెడ్గా కేర్గా ఫోకస్గా మాట్లాడుకున్నట్లయితే, సో ఈ యొక్క చెరుకు రసం నుంచి తీసినటువంటి బెల్లంలో సుక్రోజ్ ఎక్కువ ఉంటుందమ్మా. సో ఈ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఏమంటే ఇమ్మీడియట్గా బ్లడ్లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుందమ్మా దాంతో పోల్చుకుంటే. సో ఈ ఫ్రక్టోజ్ షుగర్ ఇవన్నీ షుగర్స్ ఏమా, ఫ్రక్టోజ్ అనేది కూడా ఒక షుగర్. సో ఈ తాటి బెల్లంలో ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ ఉంటుంది అనమాట. సో ఇదేం చేస్తుందంటే వెంటనే బ్లడ్లో కలవదమ్మా. సో లివర్లో పోయేసేసి లివర్లో కొన్ని మార్పులు అయిన తర్వాత అది మళ్ళీ షుగర్ రూపంలో బ్లడ్లోకి వచ్చి కలుస్తుంది కాబట్టి టైం తీసుకుంటుంది అనమాట. సో ఇమ్మీడియట్గా పెరగకుండా ఉంటుంది. సో అందుకే దాంతో పోల్చుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు తాటి బెల్లం మేలని చెప్పి చెప్తుంటారు అనమాట. అట్లని చెప్పేసి ఏదో కేజీకి వెళ్ళి తినమని చెప్పేసి సలహాలు ఇవ్వరమ్మా. సో వాళ్ళకు మంచిది కూడా కొన్ని పరిమితులకు లోబడి తీసుకోవడం వల్ల మంచిది. ఎలాంటి పరిమితులు అంటే ఈ షుగర్ ఉందా లేదా 3 నెలల సగటు మనం తెలుసుకోవచ్చమ్మా. 3 నెలల షుగర్ సగటు HbA1c అని టెస్ట్ చేస్తారమ్మా. HbA1c అనేటువంటి టెస్టులో షుగర్ లెవెల్స్ 7 నుంచి 8 లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే కొద్దో గొప్ప తాటి బెల్లం వాడుకోవచ్చు. సో అలా కాకుండా మరి 7 కంటే తక్కువ అంటే 6 నుంచి 6.5, 7 ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే చెరుకు బెల్లం కొద్ది గొప్ప వాడుకోవచ్చు అమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతులు ఉన్నట్లయితే మరి తాటి బెల్లం వాడుకోవడం మంచిది. అది కూడా
ఎప్పుడో ఒకసారి వాడుకోవడం వల్ల ఇబ్బంది లేదు. ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, వీళ్ళైతే మాత్రం అది తాటి బెల్లం కావచ్చు, లేకపోతే చెరుకు రసంతో చేసినటువంటి బెల్లం కావచ్చు, ఏ బెల్లం కూడా మంచిది కదమ్మా. అది కంట్రోల్లో ఉన్నప్పుడైతే కాస్త కూస్తో ఎప్పుడో ఒకసారి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల, ముఖ్యంగా తాటి బెల్లం అమ్మా ఇబ్బంది ఉండదు. కానీ మరి HbA1c లెవెల్స్ 8 దాటినటువంటి వాళ్ళకైతే ఈ ఎలాంటి బెల్లాలు కూడా ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదమ్మా, ఆమోదాయకం అంతకన్నా కాదు. ఓకే, సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి టైప్స్ షుగర్స్ అయినా ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉండాలి. అండ్ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఏది అప్లికబుల్ అవుతుందో తెచ్చుకొని యూస్ చేసుకోండి. అండ్ సార్ చెప్పిన కంటెంట్లో కూడా ఏది మనం చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి చాలా వివరంగా చెప్పారు కాబట్టి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.